హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నారో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్కి మనం వీడియో చేయలేం కాబట్టి చిన్న అప్డేట్స్ ఏదైనా కానీ వాట్సాప్ ఛానల్లో నేను ఫస్ట్ టైం అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఎవరైతే మైనింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఫ్రీ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానన్నమాట. అండ్ నేను చాలా ప్రాజెక్ట్స్ అయితే చెప్పున్నాను అనమాట ప్రీవియస్లీ. వాటిల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంటర్లింక్ అయితే చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్ అయితే చెప్తాను, చూడండి. అవి ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి పిఆర్డిటీ అనమాట, పిఆర్డిటీ ఫైనాన్స్. ఇది వచ్చేసి ఖచ్చితంగా చేసుకోండి. దాని తర్వాత ఆర్ఏ1 అనమాట, దాని తర్వాత బిట్ పిక్సెల్, దాని తర్వాత న్యూక్లియస్ కోర్ అని ఉంటుంది. ఇది న్యూక్లియస్ కోరు. ఈ ప్రాజెక్ట్ అయితే చేసుకోండి. స్టార్ఎక్స్ నెట్వర్క్, స్ప్రౌట్ మైనింగ్. ఈ ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఎవరైతే మిస్ అయితే చేయబాకండి. ఈ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ అనమాట. స్ప్రౌట్ మైనింగ్, స్టార్ఎక్స్, న్యూక్లియర్ కోరు అండ్ బిట్ పిక్సెల్, ఆర్ఏ1, పిఆర్డిటీ ఫైనాన్స్ అనమాట. ఈ వీడియోస్ లింక్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూసి మీరు మైనింగ్ అయితే చేసుకోండి. అన్ని ప్రాజెక్ట్స్ కూడా Q4 ఆఫ్ ద 2025 అనమాట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో అయితే మ్యాక్సిమం కొన్ని ప్రాజెక్ట్స్ అయితే లిస్ట్ అయితే అవుతాయి. అండ్ మిగిలిన ప్రాజెక్ట్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మార్చి లోపు లిస్ట్ అయితే అవుతాయి. కొన్నేమో ఆర్ఏ1 మటుకు కొద్దిగా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మైరా నెట్వర్క్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మైరా నెట్వర్క్ యాప్ అనమాట. ఖచ్చితంగా అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వెల్కమ్ టు మైరా నెట్వర్క్ అని ఉంటుంది. ఫ్రీ క్రిప్టో మైనింగ్ అండ్ ఎయిర్ డ్రాప్స్ అని ఉంటుంది. దీంట్లో మీరు ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ లాగిన్ అని ఉంటుంది. క్రియేట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఫుల్ నేము మీ ఆధార్ కార్డు, పాన్ కార్డులో ఎలా అయితే ఉందో అదే నేము ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫుల్ నేము ఆధార్ కార్డ్, పాన్ కార్డులో ఏదైతే ఉందో అదే ఎంటర్ చేసుకోండి. ఈ యాప్లో మటుకు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డులో ఉండే నేమే ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు కేవైసీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రీవెరిఫై ఎందుకంటే వీళ్ళు కేవైసీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రీవెరిఫై అయితే చేస్తారు. అప్పుడు మీరు మార్చుకునే దానికి కూడా అవకాశం ఉండదు. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదన్నమాట వీళ్ళు. ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఫుల్ నేమ్ మీద ఎంటర్ చేసుకొని మీరు క్లిక్ అయితే చేసుకోండి. మీ ఆధార్ అండ్ పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలాగైతే ఎంటర్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. అండ్ యూజర్ నేమ్ అయితే మీ యూజర్ నేమ్ ఏదైతే ఇస్తారో అది మీ రిఫర్ కోడ్ అవుతుంది. యూజర్ నేమ్ మీ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ అండ్ #, కామా, ఫుల్ స్టాప్ అట్లా పెట్టుకొని దాని తర్వాత నెంబర్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్లియర్ చేసుకోండి. ఇంకోసారి కూడా చెప్తున్నాను, ఈ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఫుల్ నేమ్ దగ్గర మీరు మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ నేమ్లో ఎలా అయితే ఉందో అదే నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ అయితే నెక్స్ట్ ఇవ్వరు. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అది ఫిక్స్డ్ అయిపోతుంది. కేవైసీ అప్పుడు మీకు ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మీరు తప్పు కనుక ఎంటర్ చేస్తుంటే మీరు మైనింగ్ చేసింది మొత్తం కోల్పోతారు. దాని తర్వాత మీరు బాధపడితే ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. అందుకని ఖచ్చితంగా కేర్ఫుల్గా ఆధార్ కార్డులో నేమ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కంట్రీ అని ఉంది కదా, ఇక్కడ కంట్రీ దగ్గర ఇండియా సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డులో ఎలా ఉందో అలాగైతే ఇచ్చేసేయండి. వేరువేరుగా కనుక ఉంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇచ్చేసేయండి. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి.
నా ఇన్విటేషన్ కోడ్ అయితే మీకు పక్కన స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అయితే చేస్తాను. ఇలింద్ర సాయినాథ్ అనమాట. ఐ క్యాపిటల్ ఇంకా అన్ని స్మాల్, LINDRA స్పేస్ ఇచ్చి SAINATH ఐ క్యాపిటల్ ఇచ్చేసి మిగిలిన స్మాల్ ఇచ్చేసేయండి. అండ్ ఈ ఇన్వైట్ కోడ్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో అయితే నేను మీకు పిన్ చేసి పెడతాను. అక్కడైతే మీరు కాపీ చేసుకొని మీరు యాప్లో అయితే పేస్ట్ అయితే చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది యాప్ లింక్ అండ్ ఇన్వైట్ కోడ్ అనమాట. ఇన్వైట్ కోడ్ ఇస్తే మీకు 1 కాయిన్ అయితే వస్తుంది, లుమేరా కాయిన్. మీరు ఇన్వైట్ కోడ్ అయితే ఇవ్వకపోతే 1 కాయిన్ అయితే రాదనమాట. అందుకని ఖచ్చితంగా 1 లుమేరా కాయిన్ అయితే ఎర్న్ చేసుకోండి ఇన్వైట్ కోడ్ ఇవ్వడం ద్వారా. ఖచ్చితంగా ఇన్వైట్ కోడ్ అయితే ఇవ్వండి, మర్చిపోబాకండి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది, అలో మైరా నెట్వర్క్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అని. ఇదైతే మీరు ఖచ్చితంగా అలో అయితే చేసుకోవాలన్నమాట. అలో చేసుకుంటే మీకు మైనింగ్ టైం అయిపోతే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 24 అవర్స్కి ఒక క్లిక్ కాబట్టి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది టైమింగ్ అయిపోయిన తర్వాత. దాని తర్వాత డూ యూ వాంట్ టు సెటప్ ఏ లాక్ స్క్రీన్ అని ఉంటుంది. దాని తర్వాత మీరు ఇది లాటర్ అయితే క్లిక్ చేసేసుకోండి. లాక్ స్క్రీన్ అయితే ఏం పెట్టుకోని అవసరం లేదు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. దాని తర్వాత సెలెక్ట్ యువర్ కలర్ థీమ్ అని అడుగుతుంది. మీకు డార్క్ కావాలంటే డార్క్, వైట్ కావాలంటే వైట్. దాని తర్వాత మీకు ఇట్లా గూగుల్ యాడ్స్ అని వస్తుంది. యాక్టివేట్ యాడ్స్ ఫర్ హయ్యర్ లుమేరా ఎర్నింగ్స్ పర్ అవర్ అని ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎస్ అయితే క్లిక్ చేసుకోండి. ఎస్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు యాడ్స్ చూస్తే ఎక్స్ట్రా మైనింగ్ పర్ అవర్కి అయితే పెరుగుద్ది. మీరు ఇది నో క్లిక్ చేసుకుంటే మీకు యాడ్స్ రావు, మీకు మైనింగ్ కూడా పెరగదు ఎక్స్ట్రా అనమాట. ఖచ్చితంగా ఎస్ అయితే క్లిక్ చేసుకోండి. గూగుల్ యాడ్స్ని ఖచ్చితంగా ఎస్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట, మర్చిపోవద్దు. అండ్ దాని తర్వాత వుడ్ యూ లైక్ టు సీ ఏ డెమో ఆఫ్ ద యాప్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది స్టార్ట్ మైనింగ్ అని. ఇక్కడ మీరు స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. డబల్ యువర్ మైనింగ్ రేట్ అని, కంటిన్యూ వితౌట్ యాడ్స్ అండ్ కంటిన్యూ విత్ యాడ్స్ అనమాట. ఖచ్చితంగా మీరు కంటిన్యూ విత్ యాడ్స్ మీదనే క్లిక్ చేసుకోండి. ఒక చిన్న యాడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ యాడ్ అయిపోయిన తర్వాత మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. మీకు స్లైడ్ టు అన్లాక్ అని అడుగుతుంది. ఇక్కడ స్లైడ్ అయితే చేసేయండి, మీకు అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇట్లా చిన్న యాడ్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఇంటూ మార్క్ క్లిక్ చేసేసుకోండి, కంటిన్యూ టు యాప్ అనమాట. ఇక్కడ మీకు మైనింగ్ రేట్ అయితే ఇట్లాగా కనిపిస్తూ ఉంటుంది మైనింగ్ అని. అంటే 5% మైనింగ్ అయితే అయింది. నేను ఇప్పుడే ఆ మైనింగ్ రేట్ అయిపోతే మళ్ళీ రీమైనింగ్కి క్లిక్ చేశాను అనమాట. మైనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఒక యాడ్ చూసి. ఇక్కడ మీకు 24 అవర్స్కి మీరు టైం లెఫ్ట్ అవుతుంటుంది కాబట్టి 24 అవర్స్కి మీరు ఎవ్రీ క్లిక్ అయితే చేసుకోవాలి, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎవరినన్నా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలనుకుంటే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. క్లిక్ చేసి ఇన్వైట్ చేసుకున్న తర్వాత మీరు కలిసి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. పింగ్ ఇన్యాక్టివ్ అంటే మీకు ఏంటంటే మీ డౌన్ టీము ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ లాగా వెళ్తుంది అనమాట. ఎవ్రీ మైనింగ్ యాప్లో ఉండేదే తెలిసిందే అనమాట. పింగ్ అయితే చేసుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు ఇన్యాక్టివ్లో ఉంటే మళ్ళీ వాళ్ళు యాప్లోకి వెళ్ళి స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేసుకొని ఎర్నింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు, గుర్తు చేయడం అనమాట. అండ్ ఇక్కడ కింద ఏ డ్రాప్స్ అని ఉంటుంది, రివార్డ్స్. ఈ రివార్డ్స్లో మీకు ఇక్కడ క్లిక్ అండ్ ఎర్న్ అని ఉంటుందన్నమాట. ఈ క్లిక్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో రివార్డ్స్ ఇట్లాగా లోడింగ్ అయ్యి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యాడ్ చూస్తే మనకి వాచ్ టు యాడ్ ఎర్న్ 20% ఆన్ ద స్టాండర్డ్ మైనింగ్ రేట్. అంటే మీకున్న మైనింగ్ రేట్కి 20% యాడ్ అయితే అవుతుందన్నమాట యాడ్ చూస్తే మటుకు. అట్లాగా మీరు ఎన్ని యాడ్స్ అయితే చూస్తారో మీకు మైనింగ్ రేట్ అయితే పెరుగుతుంది 20%. ఇది వచ్చేసి హోమ్ బటను. 66 లుమేరా కాయిన్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళది మైరా నెట్వర్క్లో లుమేరా కాయిన్ని మట్టుకే మనకి మైనింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది లుమేరా కాయిన్స్ అనమాట. ఈ లుమేరా కాయిన్ అనేది స్టేబుల్ కాయిన్. ఇక్కడ మీ మైనింగ్ రేట్ గురించి చూపిస్తారు. అండ్ బోనస్ మైనింగు. ఈ బోనస్ మైనింగ్ ఏంటంటే మీరు యాడ్స్ చూస్తే వస్తాయి అన్నమాట. ఈ బోనస్ మైనింగు ప్రతి యాడ్కి 0.005 అయితే పెరుగుద్ది పర్ అవర్ కాయిన్ని. దాని తర్వాత సెట్టింగ్స్లో మీకు కేవైసీ అయితే వస్తుంది. కేవైసీ కరెంట్లీ అన్అవైలబుల్ అనమాట.
త్వరలో వీళ్ళు అప్డేట్ అయితే చేస్తారు. అప్పుడు దాకా మీరు మైనింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. ఇది చాలా స్టేబుల్ కాయిన్ అనమాట. 27 మిలియన్ టోకన్స్ మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ సప్లై కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మిస్ చేసుకోవద్దు. అండ్ మైనింగ్ టీమ్ గురించి చూసుకోవచ్చు. అండ్ లాక్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఈ మైరా నెట్వర్క్ అంటే ఏంటంటే, ఇది మైరా నెట్వర్క్ మైరా 20 బ్లాక్ చైన్తో అయితే రన్ అవుతుందని చెప్తున్నారనమాట. స్విట్జర్లాండ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అండ్ ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే 27 మిలియన్ కాయిన్స్లో వీళ్ళు 10% అయితే హోల్డ్ చేసి పెట్టుకుంటారంట. లుమేరా కాయిన్ అనేది మనకి ఫ్రీ మైనింగ్ అయితే ఇస్తున్నారు. మైనింగ్ రేట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లాగా యాడ్స్ అయితే వాచ్ అయితే చేసుకోమని చెప్తున్నారు అనమాట వీళ్ళు. మైరా కాయిన్ని కూడా మనకి మైనింగ్ అయితే ఇస్తారు. ఫస్ట్ మనకి లుమేరా కాయిన్ అయితే మైనింగ్ ఇచ్చారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. లుమేరా కాయిన్ అయితే మనకి మైనింగ్ అయితే ఇచ్చారు, మైరా కాయిన్ అయితే ఇవ్వలేదు. ఫ్యూచర్లో అయితే ఇస్తారనమాట. ఇది మైరా 20 బ్లాక్ చైన్తో అయితే రన్ అవుతుంది. అదనమాట మైరా నెట్వర్క్ గురించి. మీరు డైలీ ఖచ్చితంగా 24 అవర్స్కి సింగిల్ క్లిక్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే వదులుకోకుండా చేసుకోండి. మంచి ప్రాజెక్టు, మంచి స్టేబుల్ కాయిన్ అనమాట. ప్రైస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఫ్లక్చువేషన్ అయితే ఉండదు అని చెప్తున్నారు వీళ్ళైతే. స్విట్జర్లాండ్ ప్రాజెక్ట్ కాబట్టి, ట్రస్టెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు అయితే మిస్ అయితే చేసుకోవద్దు. చాలా తక్కువ కాయిన్స్ మటుకే వస్తున్నాయి. డైలీ 0.06 అండ్ 0.005 అయితే వస్తున్నాయి. మీరు యాడ్స్ చూసే కొద్దీ 20% అయితే పెరుగుతూ ఉంటాయన్నమాట. నేను చాలా రోజుల నుంచి మైనింగ్ చేస్తున్నాను కాబట్టి ప్రస్తుతం నా దగ్గర 66 కాయిన్స్ అయితే ఉన్నాయి, లుమేరా కాయిన్స్. మంచి ప్రాజెక్టు, ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ఇదన్నమాట న్యూ ప్రాజెక్ట్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ అనమాట. ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ అప్డేట్స్ గురించి అయితే మీకు చెప్తాను. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి 4 అవర్స్కి అయితే క్లిక్ అయితే చేసుకొని మైన్ ఐటీఎల్జీ అయితే మైనింగ్ చేసుకుంటూ ఉంటారు మీరు. ఇంటర్లింక్ అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అని సెర్చ్ చేసి మీరు ఇంటర్లింక్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి యాప్ని. అప్పుడు ఇంటర్లింక్ అప్డేట్ మీరు చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా చిన్నది, ఈ 4th ఆప్షన్లో చిన్నది ఏంటంటే గ్రూప్ మైనింగ్ అనమాట. ఈ గ్రూప్ మైనింగ్లో మనం 5 గ్రూప్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఈచ్ గ్రూప్లో మీరు ఒకళ్ళు ఉంటారు, ఇంకో 4 మెంబర్స్ అదర్ మెంబర్స్ ఉంటారనమాట. ఎవరైతే 6 సెక్షన్స్ వాళ్ళు మైనింగ్ చేసుకుంటారో వాళ్ళనైతే యాడ్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం పర్ డే 180 కాయిన్స్ అయితే వస్తాయి. నాకైతే 24 అవర్స్ అయితే అయిందనమాట. ఈ 24 అవర్స్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. రెడీ టు క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి, యాడ్ వస్తుంది. యాడ్ అయితే ఇంటూ నొక్కేసిన తర్వాత ఇట్లాగా మైన్ ఐటీఎల్జీ అని వస్తుందన్నమాట. ఇదేంటంటే 180 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట ఇప్పుడు మైన్ చేస్తే. అది ఎట్లా అంటే ఎవ్రీ గ్రూప్లో ఇది యూ అనేది ఉంది కదా, ఇది మీరు అనమాట. ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో ఈ 4 మెంబర్స్ ఈ 6 సెషన్స్లో వీళ్ళు మైన్ అయితే చేసుకోవాలి. మైన్ అయితే చేసుకున్న తర్వాత ప్రతి మెంబర్ దగ్గర నుంచి 36 కాయిన్స్ అయితే వస్తాయి. అంటే ఈచ్ సెషన్స్కి 6 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. 6 6 6 6 6 6 6 6 36 అనమాట. 36 లెక్కన 5 మెంబర్స్కి వచ్చేసి 180 కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ మైన్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేశాను చూడండి, 180 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 1 2 3 4 5 6 ఈ 6 సెక్షన్లలో 5 మెంబర్స్ క్లిక్ చేయడం వల్ల 180 కాయిన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఐటీఎల్జీ ఎక్స్ట్రా అనమాట. ఇది మంచి అప్డేటు. ఇక్కడ ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో ఇక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తేస్తుంది. ఇది వచ్చేసి ఈ రోజుది అనమాట. మీకు చూపించడానికి కోసం ఇప్పుడు దాకా నేను మైన్ అయితే చేయలేదు, నిన్నటిది. ఈరోజు నేనైతే 5 సెషన్స్ అయితే క్లిక్ చేశాను. వీళ్ళైతే 4 సెషన్స్, 5 5 5 అనమాట. ఇట్లాగా సెషన్స్ అయితే క్లిక్ చేసుకుంటుంటారనమాట. ఇప్పుడు 150 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఆ 130కి ఇంకో సెషన్ అయితే ఉంది కదా, ఆ సెషన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాయిన్స్ అయితే పెరుగుతాయి. అట్లాగా ఎవ్రీ పర్సన్ 5 మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా.
ఇట్లాగా 5 మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు కాకుండా ఇంక 4 మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి నేను ఇంటర్లింక్ సెక్యూరిటీ గ్రూప్లో జాయిన్ అవుతాను, 6 సెషన్స్కి నేను మైనింగ్ చేస్తాను, కంపల్సరీగా 5 to 6 సెషన్స్ అయితే నేను మైనింగ్ చేస్తాను అనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి. గ్రూప్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంది, పెట్టాను. నాకు వాట్సాప్ అయితే చేయండి, కాల్స్ అయితే చేయొద్దు. కాల్స్ చేస్తే నేను అటెండ్ అవ్వకపోవచ్చు. అండ్ ఈ గ్రూప్లో నా అకౌంట్లో వచ్చేసి ఫుల్ అయితే అయ్యింది. లాస్ట్ గ్రూప్లో 2 మెంబర్స్కి అయితే ఖాళీ ఉందన్నమాట. ఇది ఎట్లా అంటే యాడ్ మెంబర్ అని ఉంటుంది కదా, ఇదిగోండి నేను మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరైతే ఉన్నారు. ఇక్కడ యాడ్ మెంబర్ అని ఉంది, అంటే ఈ 2 ఖాళీలు అనమాట. ప్లస్ క్లిక్ చేసుకున్నాక వాళ్ళ ఇన్వైట్ ఐడి అయితే అడుగుద్ది. ఈ ఇన్వైట్ ఐడి ఎక్కడ ఉంటుందంటే మీరు ఈ విధంగా హోమ్లోకి వచ్చిన తర్వాత పైన ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ప్రొఫైల్ సింబల్. ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది అనమాట. ఈ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంటర్లింక్ ఐడి అయితే ఉంటుంది. ఈ ఇంటర్లింక్ ఐడి అయితే మీరు ఇక్కడ ఇట్లా కాపీ చేసుకొని నాకు వాట్సాప్లో అయితే సెండ్ చేయండి అనమాట. సెండ్ చేస్తే మీకు నేనేం చేస్తాను, మీరు పంపించింది కాపీ అయితే చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తాను అనమాట. నాకు ఇక్కడ లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఈ లింక్ని మీ ఫ్రెండ్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే ఆ ప్రొఫైల్ ఐడి అతనైతే మీకు జాయిన్ అయితే అయిపోతాడు అనమాట. ఈ 3 మెంబర్స్ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. ఇంకో అతను కూడా జాయిన్ అయితే 5 మెంబర్స్ కూడా కనిపిస్తారు అనమాట. ఈ విధంగా చేసుకోవడం వలన మీకు ఇక్కడ డైలీ 180 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ 5 గ్రూప్స్ అయితే ఇచ్చారు కదా బ్రో, ఇక్కడ 180 × 5 900 కాయిన్స్ వస్తాయంటే అట్లా రావన్నమాట. అది అవ్వదమ్మా. అదైతే అవ్వదు. అండ్ ఏదో ఒక గ్రూప్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. 180 కాయిన్స్ అయితే ఏదైతే అంటే 180 కాయిన్స్ ఉంటే 180 కాయిన్స్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని మీరు మైన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి 150 150 150 90 ఉన్నాయి కదా, 3 మెంబర్స్ ఉండడం వల్ల 90 ఉంది. ఈ 4 గ్రూప్స్లో మీకు నచ్చిన గ్రూపు ఏది కాయిన్స్ ఎక్కువ ఉంటే అది గ్రూపు. 180 ఉంటే 180, 150 ఉంటే 150, 160 ఉంటే 160. నెక్స్ట్ ఇక్కడ టైమింగ్ అయితే పడుతుంది 8 అవర్స్. 8 అవర్స్ తర్వాత అంటే 24 అవర్స్కి ఒకసారి అయితే వస్తుంది. ఈ 24 అవర్స్కి మీకు ఏ గ్రూప్లో అయితే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో అదైతే మీరు క్లిక్ చేసుకొని, నేను మైన్ చేశాను కదా అట్లా మైన్ అయితే చేసుకోవాలి. ఆ మైన్ చేసుకున్న కాయిన్స్ వచ్చేసి మీకు మెయిన్లో అయితే దీంట్లో అయితే యాడ్ అయిపోతూ ఉంటాయి. మీరు స్పిన్ గేమ్ చేసినా, గేమ్స్ ఆడినా, గ్రూప్ మైనింగ్ చేసినా, ఇక్కడ మైన్ ఐటీఎల్జీ మీద మీరు మైన్ చేసిన అన్ని కాయిన్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా గ్రూప్ అయితే వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది. గ్రూప్ నెట్టా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇదైతే మీ ఐడి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నాక మ్యాక్సిమం గ్రూప్స్ రీచ్డ్ అయితే వచ్చింది. అదే మీకైతే యాడ్ గ్రూప్ అని ఉంటుంది. మీకేందంటే నేమ్ అయితే ఇచ్చేసేయండి. గ్రూప్ 1 అనో, గ్రూప్ 2 అనో, ఇంటర్లింకర్స్ అనో, లేకపోతే మీకు ఇష్టం వచ్చిన పేరు మీరైతే నెంబరింగ్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఏం పెట్టాను, సాయి గ్రూప్ 1, సాయి గ్రూప్ 2 అట్లా పెట్టాను కదా, అట్లా మీ నేమ్ ఇచ్చి గ్రూప్ 1 అని పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. అట్లాగా మీరు 5 గ్రూప్స్ క్రియేట్ చేసుకొని మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు టీం మెంబర్గా ఉన్నప్పటికీ, టీం లీడర్గా ఉన్నప్పటికీ అంతా ఒకటే అనమాట, తేడా అయితే ఉండదు. లీడర్కి మెంబర్కి మీరు ఖచ్చితంగా గ్రూప్స్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మీకు 180 కాయిన్స్ అయితే అన్ని సెషన్స్ మీరు అటెండ్ అయితే 180 కాయిన్స్ అయితే వస్తాయి. ఈ గ్రూప్స్లో మీరు ఏదో ఒకటైతే మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ రెడీ అని వచ్చింది, ఇది ఒకటే క్లెయిమ్డ్ అని వచ్చింది. ఇప్పుడు క్లెయిమ్ చేశాను కదా, ఇక్కడ నాట్ రెడీ అని వచ్చేసినాయి మిగిలినవి. అదనమాట ఈ గ్రూపుల గురించి. గ్రూప్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అండ్ గ్రూప్స్లో ఎలా మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి, గ్రూప్ మైనింగ్ ద్వారా 180 కాయిన్స్ అయితే ఎట్లా వస్తాయి అనేది అదనమాట అప్డేటు. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఇట్లాగా కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఇది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు హాట్ యాప్స్ అని ఉంది కదా, ఇక్కడ లక్కీ స్పిన్ అని కనిపిస్తుంది.
ఈ లక్కీ స్పిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు లక్కీ స్పిన్ ఇట్లా అయితే వస్తుంది. ఈ విధంగా ఇక్కడ కింద ఓపెన్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు లక్కీ స్పిన్ అనమాట. అంటే ఇది క్యూహాంగ్ స్పిన్ అనమాట. సైన్ ఇన్ అని అడుగుతుంది. సైన్ ఇన్ మీ ఇంటర్లింక్ ఐడి సైన్ ఇన్ అని అంటుంది. సైన్ ఇన్ అయితే ఇచ్చేసేయండి. ఇదే అనమాట క్యూహాంగ్ స్పిన్. ఇక్కడ మీకు 1 గోల్డెన్ టికెట్ అయితే ఉంటుంది. ఆ గోల్డెన్ టికెట్ అయితే అందరికీ ఫ్రీగా ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు స్పిన్ అయితే ఉంటుంది కదా, ఈ స్పిన్ మీద క్లిక్ చేసుకోండి. స్పిన్ మీద క్లిక్ చేసుకుంటే ఇదైతే ఫస్ట్ మీకు ఫ్రీ స్పిన్ ఇస్తారనమాట. ఈ ఫ్రీ స్పిన్లో ఎన్నైనా రావచ్చు. 300 ITLG అయితే వచ్చాయన్నమాట ఫ్రీగా. 300 ITLG వచ్చేసి మెయిన్ వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇక్కడైతే పెరిగినాయి 300 ITLG. అండ్ ఇంకోటి స్పిన్ చేయాలంటే స్పిన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ 50 ITLGతో అయినా మీరు స్పిన్ అయితే చేయొచ్చు. లేదా 3 యాడ్స్ చూస్తే మీకు 20 ITLGతోనే మీరు స్పిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే భలే డేంజర్ అండి. 20 ITLGతో మీరు స్పిన్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుద్దంటే 20 ITLG అన్న రావచ్చు, లక్కీ అయినా రావచ్చు, $50 అయినా రావచ్చు, 100 ITLG అయినా రావచ్చు, 300 ITLG, 50 ITLG, $2, 1000 ITLG, $20, 100 అట్లా అనమాట. ఇక్కడ లక్కీ అని ఉంది కదా, ఇదేనండి డేంజర్. ఫస్ట్ ఈ లక్కీ అనేది బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట. అది కనుక వచ్చింది అని అంటే మీ 20 ITLG కాయిన్స్ అయితే పోతాయి. కాబట్టి రిస్క్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు చేసుకోండి. మా కాయిన్స్ పోయినా పర్లేదు అనే డేర్ అండ్ డాషింగ్గా ఉన్న వాళ్ళు అయితే చేసుకోండి. జస్ట్ గేమ్గా ఆడుకోండి. మీ కాయిన్స్ అయితే పోతే నా సంబంధం అయితే లేదు. కొంతమందికి 300 కాయిన్స్ 100 కాయిన్స్ కూడా వస్తుంటాయి ITLG. అది మీరు చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీళ్ళైతే చెప్పారు కానీ రివార్డ్ జాక్పాట్ అని, అది ఎవరికో ఏందో తగిలేది. ఇదైతే మ్యాక్సిమం నా ఒపీనియన్ ఏంటంటే ఇదైతే ఎక్కువ ఆడకండి, భలే డేంజర్గా ఉంది స్పిన్. అండ్ ఇంకోటి ఏంటంటే అప్డేట్ 33,90,218 మెంబర్స్ అయితే అయ్యారు. కాబట్టి వాళ్ళు ట్విట్టర్లో వాళ్ళు ట్వీట్ చేసిన దాని ప్రకారం ఇంటర్లింక్ గ్రూప్ అఫీషియల్గా నేను చెప్పేది ఏంటంటే 10 lakh మెంబర్స్ జాయిన్ అయితే 1 ITLG ఈక్వల్ టు 10 రూపీస్ అన్నారు, ఇండియన్ రూపీస్ అనమాట. 20 lakhs కనుక అబోవ్ జాయిన్ అయితే 1 ITLG ఈక్వల్ టు 20 రూపీస్ అన్నారు. 30 lakhs కనుక దాటితే యూజర్స్ 1 ITLG ఈక్వల్ టు 30 రూపీస్ అయితే అన్నారనమాట. అండ్ అట్లాగా 1 crore మెంబర్స్ కనుక అయితే 1 ITLG ఈక్వల్ టు $1 అయితే అవుతుందని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. అది లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను. ఇంటర్లింక్ క్యూహాంగ్ స్పిన్ గురించి ఒక వీడియో చేశాను లాస్ట్ వీడియో. ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ప్రూఫ్స్ అయితే కూడా దాంట్లో వాళ్ళు పోస్ట్ చేసింది మీకు చూపించడం అయితే జరిగిందనమాట. అండ్ వీళ్ళ ఇంకో అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు ITLX అనే వ్యాలెట్ని అయితే తీసుకొస్తారు, సూపర్ వ్యాలెట్ని. ఈ సూపర్ వ్యాలెట్ ఏంటంటే మనకి పేమెంట్స్కి కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయంట. ITLX సూపర్ వ్యాలెట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఒక మంచి విషయము. అండ్ ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ కాయిన్స్ అయితే బర్న్ అయిపోతూ ఉన్నాయి. ఇట్లాగా ఇన్యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాయిన్స్ అయితే బర్న్ అయితే అయిపోతూ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ వాళ్ళు ఇంటర్లింక్ ఐడిని అయితే లాగిన్ అయ్యి ఇప్పటికైనా ITLGని క్లెయిమ్ అయితే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మన ఛానల్ నుంచి. ఈ మంచి అవకాశం అయితే ఎవరు కూడా వదులుకోవద్దు. చూసారా ఎన్ని కాయిన్స్ పోతున్నాయో. ఒకసారి ఏమో 30 ITLG, 60 ITLG, 120 ITLG, 240, 480, 960 అట్లాగా వాళ్ళ దగ్గర ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అన్ని కాయిన్స్ అయితే బర్న్ అయితే అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా 24 అవర్స్లో 6 సెషన్స్ ఉంటాయి. 6 సెషన్స్ మీరు
క్లిక్ చేసుకొని మైన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. కనీసం 5 సెషన్స్ అయినా మీరు మైన్ అయితే చేసుకోండి. నైట్ 1:30కి అయితే వస్తుంది కాబట్టి. ఇంకో టిప్ అయితే చెప్తాను. 1:30కి వచ్చే సెషను మీకు ఆ డే ఉదయాన్నే 5 గనక లేస్తే, ఆ 5కి లేస్తే మీరు 1:30 సెషన్ని మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ 5:30కి కొత్త సెషన్ కూడా వస్తుంది కాబట్టి ఐటీఎల్జీ 5:30కి కూడా మీరు మైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు 1:30 దాకా డైలీ నైట్ మేలుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం 5కి 5:15కి అట్లా కనుక లేస్తే 1:30 సెషన్ అయితే కవర్ అవుద్ది. అండ్ 5:30కి వచ్చేది కూడా కవర్ అయిపోతుంది అనమాట. 2 in 1. ఈ ట్రిక్ అయితే మీరు గుర్తుపెట్టుకొని 6 times అయితే డైలీ క్లెయిమ్ అయితే చేసుకోండి. 6 సెషన్స్. ఐటీఎల్జీ అయితే ఎక్కువ వస్తాయి. ఐటీఎల్జీ ఫ్యూచర్లో అయితే మంచి డిమాండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఐటీఎల్జీ అయితే మిస్ అయితే చేసుకోవద్దు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో వీళ్ళు ఐటీఎల్జీ మైనింగ్ మనకి 30 కాయిన్స్ నుంచి రిఫరల్ని బట్టి వస్తూ ఉంటాయి కదా ఎక్స్ట్రా ఐటీఎల్జీ. ఆ ఐటీఎల్జీని వీళ్ళు బాగా రెడ్యూస్ అయితే చేస్తామని చెప్పారనమాట. ఇప్పుడు ఎన్నైతే ఐటీఎల్జీ వస్తున్నాయో అన్నైతే ఫ్యూచర్లో అయితే రావు. ఇది వీళ్ళు ఐటీఎల్ఎక్స్ అప్డేట్ చేసేటప్పుడు చేస్తారో లేకపోతే తొందరలో అయితే చేస్తారో తెలియదు. ఖచ్చితంగా 1 కాయిన్ కూడా మిస్ అవ్వకుండా మీరు మైనింగ్ అయితే చేసుకోండి. ఎవరైతే పిఆర్డిటీ చేయలేదో పిఆర్డిటీ ఫైనాన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. వీడియోని డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. హౌ టు ఎర్న్ ఏ ఫ్రీ పిఆర్డిటీ కాయిన్స్ అని. ఆ వీడియో అయితే చూడండి. ఇక్కడ మీకు మైనింగ్ రేట్ అయితే ఉంటుంది. $0.1 అయితే ఉంటుంది. మీరు ఇక్కడ 10x బూస్ట్ మటుకు క్లిక్ చేసుకుంటే ఇట్లాగా $1 అయితే మారిపోతుంది అనమాట. డైలీ $1 అయితే వస్తుంది ఫ్రీగా. ఇది నవంబర్లో అయితే ఖచ్చితంగా లిస్ట్ అయిపోతుంది. ఈరోజు చేసుకున్న $30 అయితే వస్తాయి. $1 = 90 రూపీస్ అయితే ఉంది ప్రస్తుతము. 2700 రూపీస్ మీ చేతుల్లో ఉన్నాయి ఈరోజు చేసినా కూడా. పిఆర్డిటీ ఫైనాన్స్ అయితే లిస్ట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ట్రస్ట్ వ్యాలెట్లో ఇది మైనింగ్ చేయాలి. ఎటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ట్రస్ట్ వ్యాలెట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని పిఆర్డిటీని మీరు మైనింగ్ అయితే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఏవైతే పిఆర్డిటీ మైనింగ్ చేస్తారో ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇక్కడైతే చూపిస్తుంది మీకు ఎన్ని పిఆర్డిటీ ఉన్నాయో. ఎవరు కూడా ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని అయితే మిస్ అయితే అవ్వబాకండి. మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకొక డిసెంబర్లో కానీ మార్చిలో కానీ, అంటే ఈ ఇయర్ డిసెంబర్లో కానీ నెక్స్ట్ ఇయర్ మార్చిలో కానీ లిస్ట్ అయ్యేదానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కూడా తెస్తామంటున్నారు, సూపర్ వ్యాలెట్. అండ్ దాని తర్వాత నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఐటీఎల్ కాయిన్స్ కూడా ఫ్రీగా మైనింగ్ అయితే ఇస్తారు. ఐటీఎల్ కాయిన్ వచ్చేసి మనకి 40 to 50 రూపీస్ ప్రైస్ ఉంటుంది 1 కాయిన్. ఇది ఎవరైతే యాక్టివ్గా ఐటీఎల్జీ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు లాస్ట్లో. ఈ ఐటీఎల్జీ కాయిన్స్ అయితే తీసుకొని ఐటీఎల్ కాయిన్స్ అయితే ఇవ్వరు. వాళ్ళు డైరెక్ట్గా ఎవరైతే యాక్టివ్ మైనర్స్ ఐటీఎల్జీ ఉంటారో వాళ్ళకు బోనస్గా ఐటీఎల్ కాయిన్స్ ఇస్తారు. కానీ ఉన్న ఐటీఎల్జీ కాయిన్స్ తీసుకొని ఐటీఎల్ కాయిన్స్ అయితే ఇస్తారని కొంతమంది చెప్తున్నారు. అట్లా కాదు. ఐటీఎల్ కాయిన్స్ అయితే మీకు ఫ్రీగా అయితే బోనస్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఎట్లా అనేది నెక్స్ట్ అప్డేట్లో అయితే చూద్దాము. అంతవరకు నేను చెప్పిన ప్రాజెక్ట్స్ అయితే మన ఛానల్లోకి వెళ్ళి నేను వీడియోస్ అయితే చెప్పాను కదా స్టార్టింగ్లో. ఆ వీడియోస్ బిట్పిక్సెల్, న్యూక్లియస్ కోర్, RA1, పిఆర్డిటీ ఫైనాన్స్, ఇంటర్లింక్, మైరా ప్రాజెక్టు, స్ప్రౌట్ మైనింగ్, స్టార్ఎక్స్ నెట్వర్క్, ఈ ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వబాకండి. డైలీ మైనింగ్ అయితే చేసుకోండి. 24 అవర్స్కి 1 క్లిక్కేనండి. అండ్ కొన్నిట్లో ఏంటంటే బోనస్ ఉంటాయి, అవి క్లిక్ చేసుకుంటే యాడ్స్ అయితే వస్తాయి అన్నమాట. అంతే సింపుల్ టాస్క్. డైలీ ఒక 10 to 15 minutes కేటాయిస్తే డైలీ అన్నీ మైనింగ్ అయితే అయిపోతాయి. పెద్ద వర్క్ కూడా ఏమి ఉండదు కాబట్టి ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ఫ్రీగా క్రిప్టో కాయిన్స్ వస్తున్నాయి. 1 క్రిప్టో కాయిన్ ఎంత ఉంటుందో తెలియదు మనం మైన్ చేసేది. ఎప్పుడు 1 క్రిప్టో కాయిన్ ఎంత ఉంటుందో మనకు తెలియదు మనం మైన్ చేసేది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్రీగా వచ్చే ఏది మిస్ అవ్వకుండా మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. నేను ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ అయితే తెస్తాను.
డైలీ వీడియోస్ అయితే వస్తాయి. డైలీ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. వాట్సాప్ గ్రూప్లో అండ్ వాట్సాప్ ఛానల్లో మీరు రెండిట్లో అయితే యాక్టివ్గా అయితే ఉండండి. నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మన వీడియోస్ అండ్ అప్డేట్స్. ఏదైనా ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంటర్లింక్ గ్రూపు కూడా ఉంది మనది. ఆ లింక్ కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఎవరైతే ఇంటర్లింక్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వచ్చు. నా ఫోన్లో అయితే 2 అయితే ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి. 2 మెంబర్స్ని అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇంకొక ఫోన్లో అయితే ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. తొందరగా అయితే ఫిల్ అయిపోతున్నాయి. అందుకని మీరు ఎవరైతే గ్రూప్ మైనింగ్ చేయాలనుకుంటున్నారో ఒక గ్రూపు మా దాంట్లో ఉండండి. అండ్ అనదర్ గ్రూప్స్ మీ ఫ్రెండ్స్కి కూడా సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా. డైలీ 180 కాయిన్స్ అయితే బోనస్గా అయితే వస్తున్నాయి. మీరు మైనింగ్ చేసినవి కాకుండా 180 కాయిన్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎవరికి రిఫర్ చేయకపోయినా ఒక సెషన్కి 30 కాయిన్స్ అయితే వస్తాయి. 6 సెషన్స్కి వచ్చేసి 180 కాయిన్స్ వస్తాయి. మీరు ఒక గ్రూప్లో యాడ్ అయినా 180 కాయిన్స్ ప్లస్ 180 కాయిన్స్ మొత్తం మీకు 360 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. డైలీ 360 కాయిన్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఐటీఎల్జీ కాయిన్స్ ఇస్తున్నారు వీళ్ళు ఇంటర్లింక్ వాళ్ళు. ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దు. థ్యాంక్ యూ గైస్.